మమ్మీ మొక్కలు మళ్ళీ మార్చావా? మార్చాను. ఇప్పుడు ఎండ అసలు ఎలా ఉంది, ఎండ తక్కువ ఉన్నా కూడా డైరెక్ట్ ఎండ పడ్డం వల్ల ఇలా మాడిపోతున్నాయి. అందుకనే మొత్తం మారుస్తూ ఒకసారి అన్ని కటింగ్ చేసాను. ఇవన్నీ కొత్తిమీర అన్ని కొత్తిమీరనా? ఇవన్నీ కొత్తిమీర పాల బాటిల్స్లో పెట్టేశాను. ఇది పుదీనా. టమాటా కట్ చేసినప్పుడు గింజల వరకు తీసి ఇలా నారేసాను. ఇది టమాటానే. ఇంకా ఇక్కడ నారు కొద్ది పెద్ద ఇక్కడ పెట్టేశాను టమాటా. ఇదేమో పాలకూర కట్ చేసా, అన్నీ కటింగ్ చేసా. బాగా వచ్చింది, మన పులుసు పెట్టాను. ఇది గోంగూర. ఇదేమో చియా సీడ్స్నే చేశాను, భలే వచ్చింది అసలు, చాలా బాగా వచ్చింది. మనం కట్ చేసా, అన్ని ఆకులు కట్ చేసా. ఇది మాత్రం ఇక్కడ ఏంటని స్టడీ చేసా, ఎందుకు పువ్వు వచ్చేస్తుందా అని. బాగా మంచి హాట్గా ఉన్నప్పుడు పెట్టకూడదంట, ఇలా గింజలు ఇలా వచ్చేస్తాయంట స్ట్రెస్ ఎక్కువ. అందుకని చుక్కకూర మాత్రం ఇలా పువ్వు వచ్చేసింది అన్ని. చుక్కకూర ఒకటి, పాలకూర ఒకటి. గోంగూర. ఇది గోంగూర. ఇప్పుడు మళ్ళీ నారేసాను. గోంగూర.